హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ భాగ్యనగరంలో బంగారు తోట. నేను సరోజిని, అను అండ్ అమ్మమ్మ. ఓకే, స్వాగతం సుస్వాగతం టు అవర్ ఛానల్. ఈరోజు మేము బంగారు తోటలో ఆల్రెడీ ఖరీఫ్ సీజన్లో వచ్చిన కూరలు అలాగే పూలు, వాటి సీడ్స్ కలెక్ట్ చేస్తున్నాము. కలెక్ట్ చేసి అది స్టోర్ చేసుకోవాలి నెక్స్ట్ సీజన్ వరకు. అంటే ప్రతి సీడ్కి కొంత స్లీపింగ్ పీరియడ్ ఉంటుంది. ఇప్పుడు కలెక్ట్ చేసినవి నీడలో ఆరబెట్టి జాగ్రత్తగా ప్రిజర్వ్ చేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ సీజన్కి పనికొస్తాయి. సో ఈరోజు మేమిద్దరము సీడ్స్ కలెక్ట్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ ఒక పండిపోయిన వంకాయ ఉంది, చెట్టుకి పండిపోయింది. సో ఎక్కడ పుచ్చులు కూడా లేవు. ఇది మన నారు పోసుకోవటానికి, విత్తనాల సేకరణకి, నారు పోసుకోవటానికి చాలా బెస్ట్ అనమాట. హెల్తీ ఉన్న కాయల నుంచి మనం ఎప్పుడు కూడా విత్తనాలు సేకరించుకోవాలి. సో ఇప్పుడు నేను ఈ కాయను కట్ చేసి తీసుకుంటున్నాను. ఎలా ప్రిజర్వ్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే కలెక్ట్ చేసుకుందాం. కలెక్ట్ చేసుకున్నాక ప్రిజర్వ్ చేసుకోవటం చూపిస్తాను. ఆల్రెడీ నేను ఒక బీరకాయ కూడా కలెక్ట్ చేశాను. సౌండ్ చూసారు ఎలా వస్తుందో? బాగా ఎండిపోయింది, బాగా తయారైంది. ఇక్కడ కొన్ని బెండకాయలు కూడా చెట్టుకే ఎండిపోయినాయి. వీటిని కూడా కలెక్ట్ చేసుకుందాం. కట్ చేసి తీస్తాను. ఇక్కడ ఇంకా కొన్ని ఎండిపోయిన బెండకాయలు ఉన్నాయి. వీటిని కూడా కట్ చేసి తీస్తున్నాను. చెట్టుకాయ ఎండితే విత్తనం బాగా తయారవుతుంది, 100% జర్మినేషన్ వస్తుంది. చూస్తున్నారు కదా, ఈ చెట్టు కూడా కాయలు చెట్టుకాయ ఎండిపోయినాయి. ఎండిపోయిన కాయలు బాగా ముదిరిపోయిన కాయలు కూడా కట్ చేస్తున్నాను నేను. ఎందుకంటే మనకి తెలిసిందే కదా, కూరగాయలన్నీ కూడా ఇవి 2 monthsలోనే, వీటి సీజన్ 2 months మాత్రమే ఉంటుంది. ఈ సీజన్ అయిపోగానే మనం వీటిని తీసేసి మళ్ళీ కొత్త మొక్కలు పెట్టుకుంటూ ఉండాలి. లేకపోతే ఇంకా వీటి వలన ఇది ఉండదు. ప్లస్ చెట్టు కూడా దాని లైఫ్ అయిపోయింది. దీనికంతా నూగు ఉంటుంది, చెట్టు నిండా చాలా నూగు ఉంటుంది. బెండకాయకి చాలా జాగ్రత్తగా ఉండాలి, గుచ్చుకుంటూ ఉంటుంది. సో ఇక్కడ కూడా చూడండి, ఈ కాయలన్నీ ముదిరిపోయినాయి. బాగా హైట్ పెరిగింది, బాగా ముదిరిపోయినాయి. సో ఇవన్నీ కలెక్ట్ చేసేస్తున్నాను. కలెక్ట్ చేసి బాగా నీడలో, చెట్టుకే ఎండిపోయినవి ఓకే, ఇట్లా బాగా ముదిరిపోయిన ఉన్నాయి చూసారా, వీటిని మనం కట్ చేసేసి నీడలో ఆరబెట్టుకోవాలి. నీడలో ఆరబెట్టుకొని పూర్తిగా ఆరినాక తీసి స్టోర్ చేసుకోవాలి. ఎందుకంటే ఇంకా వీటిని తీసేయాలి, ఈ మొక్కల్ని తీసేయాలి. తీసేసి మనం కొత్త మొక్కలు పెట్టుకోవచ్చు. ఖరీఫ్ సీజన్ అయిపోయింది కదా, రబీకి కొత్త మొక్కలు పెట్టుకోవడానికి ప్లేస్ కావాలి. ప్లస్ ఈ సీడ్ కలెక్షన్ కూడా చేయాలి. ఇవాళ రేపు వాన ఉందంటున్నారు. ఒకవేళ వాన వచ్చినట్లయితే కనుక ఈ గింజలన్నీ కుళ్ళిపోతాయి, అంటే తడిసిపోయి. ఈ బెండకాయకు ఉన్న లక్షణం ఏంటంటే కాయ పగిలిపోతుంది. కాయ పగిలిపోయి గింజలన్నీ స్ప్రెడ్ అయిపోతాయి, మనకి కలెక్షన్ కష్టమవుతుంది. అంతేకాకుండా కుళ్ళిపోయే ఛాన్సెస్, నీళ్ళు నిలిచి కుళ్ళిపోయే ఛాన్సెస్ కూడా ఉంటుంది. అందుకని మనకి మంచి హెల్దీ సీడ్ కలెక్ట్ చేసుకోవాలంటే ఇది రైట్ టైం. అందుకని ఈరోజు ప్రత్యేకంగా నేను ఈ పని చేస్తున్నాను. ఈ వంకాయలు బెండకాయలతో పాటు, వంకాయలు బెండకాయలు బీరకాయ, వీటితో పాటు నేను ఈ సీతమ్మవారి జడబంతి అలాగే బంతి పూలు కూడా కొన్ని కలెక్ట్ చేస్తున్నాను. బాగా పెద్దవైపోయినవి కట్ చేసి తీసేస్తున్నాను. చిన్నవాటిని అట్ట పెట్టేస్తాను. ఎందుకంటే ఇవి కూడా గింజ రాలిపోతే మళ్ళీ మనకి మొక్కలకి కష్టం అవుతుందన్నమాట. అందుకని సీజన్లో ఆన్ టైం సీడ్స్ కలెక్ట్ చేసుకోవాలి. సో బాగా పెద్దగా అయిన పూలు అయితే కలెక్ట్ చేస్తాను. ఈరోజు ఖరీఫ్లో పెట్టిన బంతి మొక్కలు కూడా కట్ చేస్తాను, పూలు కూడా కోస్తాను. అలాగే బాగా తయారైన సీతమ్మవారి జడబంతి అలాగే చిలకముక్కు పూలు కూడా గింజల్ని కలెక్ట్ చేసుకున్నాం. ఎందుకంటే చెప్పాను కదా, వాన వచ్చిందనుకోండి, వాన వస్తే కనుక గింజలన్నీ పగిలిపోతాయి, కాయలు పగిలిపోయి గింజలన్నీ పడిపోతాయి, మనకి నెక్స్ట్ సీజన్కి కష్టం అవుతుంది. అందుకని వీటన్నిటిని కలెక్ట్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే నేను కట్ చేస్తాను. నేనే వీడియో తీస్తున్నాను కాబట్టి కట్ చేయటం చూపించలేను. కట్ చేసిన పూలు మీకు చూపిస్తాను. ఓకే, ఇంకోటి ఏంటంటే ఇట్లా ఆల్రెడీ తయారైన పూలను కోసుకోవటం వలన మళ్ళా కొమ్మలు చిగురించి కొత్త పూలు వస్తాయి. పొంగల్ వరకు మనకి పూలు వస్తాయి, మళ్ళీ సెకండ్ టైం పూలు కూడా వస్తాయి అన్నమాట. అందుకని వీటిని ఇప్పుడు హార్వెస్ట్ చేసుకుంటే మిగతా కొమ్మలకి బలం వచ్చి మంచి పూలు వస్తాయి. లేకపోతే
ఆ చెట్టుకున్న బలం అంతా ఈ ఉన్న పూలకే వచ్చేసి కొత్త పూలు కొత్త రెమ్మలు పెరగవు, గ్రోత్ ఆగిపోతుంది. అది కూడా ఒక రీజన్ వీటిని కట్ చేయటానికి. ఓకే, ఇవి చూసారు కదా, ఇది కనకాంబరం పూల కంకులు అనమాట. పూలైపోయినాక ఇలా కంకులు వస్తాయి. ఈ కంకుల్ని మనం వెంటనే కట్ చేసి తీసేయాలి. ఇది తీసి పెట్టినా కూడా గింజలు మొలుస్తాయి. ఆల్రెడీ స్టార్ట్ అయినాయి కదా, ఇక్కడ చూడండి ఎండుతున్నాయి గింజలు. చూపిస్తాను, గింజ ఎండటం మొదలుపెట్టింది. ఈ కంకుల్ని ఎప్పటికప్పుడు కట్ చేసి తీసేయాలి. తీసేస్తే వెంటనే మళ్ళీ కొత్తగా కంకులు వచ్చి పూలు ఎక్కువ వస్తాయి అన్నమాట. అందుకని పూలు అయిపోగానే కంకుల్ని మనం కట్ చేసి తీసేయాలి. అందుకని నేను ఈ కనకాంబరం కంకులు కూడా తీస్తున్నాను. ఓకే, గింజలు కావాలి కదా మనకి, అందుకని కట్ చేస్తున్నాను. ఇవి చూస్తున్నారు కదా కాయలు, చెట్టు బారికి మొదల నుంచి పైదాకా ఉన్నాయి కాయలు. ఇవి మన చిలక ముక్కు పూల చెట్ల కాయలు. పువ్వు రాలిపోయింది, కాయలు ఉన్నాయి. అదే నేల గోరింట అంటారు కదా, ఆ నేల గోరింట కాయలు. మీకు తెలుసు కదా, ఇంతకు ముందు కూడా చూపించాను. నా దగ్గర రెడ్ ముద్ద, ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి. ఈ కాయ ఉంది చూసారా, ఈ కాయను మనం ఈ దశలోనే తీసేసుకోవాలి. ఇది కొంచెం ఎల్లోయిష్ అవుతుంది, 2 రోజులు ఉంటే పగిలిపోతుంది. పగిలిపోయి గింజలన్నీ చెల్లా చెదురైపోతాయి. అందుకని మనం ఈ స్టేజ్లోనే కలెక్ట్ చేసి పెట్టుకోవాలి. మనం కలెక్ట్ చేసి పెట్టుకున్న తర్వాత కూడా ఇవి పగిలి కాయ స్ప్రెడ్ అవుతుంది. కాయ ఆ పళంగా మనం క్లోజ్ చేసి పెట్టకూడదు, ఎందుకంటే ఫంగస్ వస్తుంది. ఇది ఆరబెట్టుకోవాలి, మనం కట్ చేసి ఆరబెట్టుకోవాలి. అయితే నేను ఇప్పుడు ఏం చేస్తానంటే వీటిని సపరేట్గా కలెక్ట్ చేస్తే కొన్ని ఒంటరెక్క ఉన్నాయి, కొన్ని ముద్ద ఉన్నాయి. సో ముద్ద గింజలు సపరేట్, ముద్ద పూలు పూసే గింజలు సపరేట్గా, ఒంటరెక్క పూలు పూసేవి సపరేట్గా కలెక్ట్ చేస్తాను. కలెక్ట్ చేయటం అయితే ఇది పద్ధతి. ఇట్లా నా చేతిలోనే పగిలిపోతుంది గట్టిగా నొక్కితే. అలా అంత సున్నితంగా ఉంటాయి అన్నమాట. ఇవి కోసేటప్పుడే పగిలిపోతాయి చేతుల్లో. ఇలా కలెక్ట్ చేయాలి. ఇలా కలెక్ట్ చేస్తే ఇందులో గింజలు ఉంటాయి. నేను గింజలు మీకు ఒలిచి చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను కలెక్ట్ చేస్తాను, ఎందుకంటే కలెక్ట్ చేసేటప్పుడు వీడియో తీయటం కష్టం. కొంచెంగా చూపిస్తున్నాను, అందుకే మీకు కలెక్ట్ చేసి గింజలు సపరేట్ చేసి మీకు చూపిస్తాను. ఓకే, సో ఇక్కడ కూడా ఇంకా కొన్ని ఉన్నాయి, ఇవి తర్వాతకు వస్తాను. ఆల్రెడీ కొన్ని కోసాను, మెల్లగా కోస్తాను మిగతావి. ఇప్పుడు బంతి పూలు కోద్దాం. రంగుల బంతి పూలు ఉన్నాయి కదా, అవన్నీ కోసి ముదిరినాయి, పూలు బాగా ముదిరినాయి. అవన్నీ కోసి మాలలు కట్టి మనం గుమ్మానికి కట్టుకుంటే నీడ పట్టన ఎండి నెక్స్ట్ ఇయర్కి మనకి మంచి విత్తనాలు తయారవుతాయి. సో కలర్ వైజ్గా తీసుకొని మనం మాలలు కట్టుకుందాం. ఓకే, ఇప్పుడు నేను బంతిపూలు చూపిస్తాను మీకు. బంతిపూలు అయితే హ్యాపీగా మీకు చూపిస్తూనే కట్ చేస్తాను. మనం కట్ చేసుకున్నప్పుడు జాగ్రత్తగా గమనించుకోవాలి. ఇలా మధ్యలో మొగ్గ ఉందనుకోండి, ఆ మొగ్గ ఉన్నవి ఇంకా లేత పూలు అనమాట, వాటిని కట్ చేసుకోకూడదు, ఇంకా పువ్వు పెద్దదవుతుంది. ఇలా వీటి సైజే చిన్నది. మీకు రకరకాల బంతిపూలు చూపిస్తాను, వేరే రకాలు చూపిస్తాను. ఇలా ఈ మధ్యలో బొడ్డు ఉంది చూసారా, ఇది పూర్తిగా విచ్చుకుంటే కోసుకోవాలి. ఇలా ఉంటే కోసుకోకూడదు, ఇలా ఉంటే కోసుకోవాలి. ఓకే, ఇలా ఉంటే తయారైనట్టు, విత్తనాలు రెడీ ఉంటాయి. చూడండి, ఇది ఒక రకం బంతి. ఇక్కడ మనకు కనిపిస్తున్నది వేరే కలర్, ఇంకొక కలరు. ఆల్రెడీ మీకు ఒక కలర్ చూపించాను కదా, ఇది ఇంకొక కలరు. దీన్ని కూడా కోస్తున్నాను. ఇచ్చేస్తున్నారు కదా, ఇది ఇంకో కలర్ అనమాట. ఈ పువ్వు చూసారా మీరు, గట్టిగా ముద్దలాగా ఉంటుంది, పొట్టిగా ఉంటాయి రెక్కలు, గట్టి పువ్వు అనమాట. ఇది హైబ్రిడ్, ఈ మధ్య కాలంలో డెవలప్ చేసింది. సో వీటిని కూడా నేను కట్ చేస్తున్నాను. పిట్టలు బాగా అరుస్తున్నాయి, సో వీటిని కూడా మనం కట్ చేసుకుందాం. ఓకే, చూసారా ఈ మందార పువ్వు ఎంత బాగుందో. సో దీంతో పాటు ఈ పక్కన ఉన్నాయి, ఇది ఇంతకుముందు కూడా చూపించాను ఒక వీడియోలో, ఫ్లోరసెంట్ కలర్. వీటిని కూడా అన్నీ కట్ చేసేస్తున్నాను. చెట్టు నిండా చూడండి ఎంత బాగున్నాయో, చాలా పూలు పూసినాయి. ఇది ఆ పూలు ముదిరిపోగానే మనం కట్ చేయాలి, లేకపోతే చెట్టుకున్న బలమంతా వీటికే ఉంటుంది. కొత్త మొగ్గలు పువ్వుగా రావడానికి కొంచెం లేట్ అవుతుంది, చిన్న పువ్వు వస్తుంది బలం లేకుండా. ఇంకో మొక్క కూడా చూపిస్తా, సేమ్ కలరు.
ఈ మొక్క చూసారా, చాలా చిన్న మొక్క, ఎన్ని పూలు ఉన్నాయో. ఇది ఫ్లోరసెంట్లోనే కొంచెం షేడ్ మార్పు, కొంచెం డార్క్ షేడ్ అనమాట. చాలా బాగుంది కలరు, విడిగా చూస్తే చాలా బాగుంది. కెమెరాలో ఎలా కనిపిస్తుందో తెలియదు. చాలా పొట్టి మొక్కలు ఇవన్నీ, నేను పెట్టిందండి పొట్టి మొక్కలు. ఈ పూలు బాగా చెట్టుకే తయారైనాయి కదా, అందుకని 100% జర్మినేషన్ ఉంటుందన్నమాట. ఇవన్నీ నేను నారు పోసి పెంచినవే, నారు బయట నుంచి కొనుక్కొచ్చింది కాదు. మీకు చాలా వీడియోలలో నారు బయట ఎలాగో చూపించాను కదా, అదే పద్ధతిలో ఇవన్నీ బంతి నారు కూడా పోసుకున్నది అనమాట. బంతి నారు పోయటం కూడా ఒక వీడియోలో చూపించాను. ఓకే, ఇలా కలెక్ట్ చేసుకోవాలి. ఇది నార్మల్, ఎప్పుడు మనకి దొరికే నార్మల్ కలర్, ఆరెంజ్ కలర్ దొరుకుతుంది కదా, అది. ఇది ఇంకో రకం. ఇవన్నీ కోసేస్తున్నాను ఎందుకంటే మొగ్గలు ఉన్నాయి. ఆ మొగ్గలు పెరగాలంటే ఆల్రెడీ ఉన్న పూలను మనం కోసేయాలి. పైగా ఇది విచ్చుకొని 1 month అవుతుంది, బాగా తయారైనాయి, అందుకని కోసేస్తున్నాను. పుణ్యం పురుషార్థం, మన పండక్కి డెకరేషన్, విత్తనాల కలెక్షను, అన్నీ అవుతున్నాయి. సో ఇప్పుడు నేను కొన్ని కాస్మోస్ గింజలు కలెక్ట్ చేస్తాను. అలాగే కొన్ని దాలియా పూలు కూడా ఎండిపోయినాయి, వాటి గింజలు కూడా కలెక్ట్ చేస్తాను. అట్లాగే గ్రాస్ టైప్ ఫ్లవర్స్ కూడా కలెక్ట్ చేస్తాను, మీకు చూపిస్తాను. కాస్మోస్ అయితే కనుక ఇలా ఎండిపోయిన పూలు ఉంటాయి కదా, మీ గింజ ఎలా ఉంటుందో చూపిస్తాను. చూడండి, ఇది ఒక ఫ్లవర్ అల్లే కనిపిస్తుంది కదా, గింజలు రెక్కలు ఎట్లా విచ్చుకున్నాయో గింజ కూడా అలాగే ఉండిపోయింది. ఆ ఎల్లో కలర్ది రాలిపోయింది, లోపల గింజ మిగిలిపోయింది. ఈ ఎండిపోయిన పూలన్నీ మనం కలెక్ట్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఎండిపోయిన పూలన్నీ కలెక్ట్ చేసుకోవాలి. ఇలా ఎండిపోయిన పూలన్నీ కలెక్ట్ చేసుకుంటే ఏమవుతుందంటే కొత్తగా వచ్చిన మొగ్గలు విచ్చుకుంటాయి. ఈ మొక్క లైఫ్ టైం కూడా ఇంకో నెల రోజులు పెరుగుతుంది. సో ఇవన్నీ నేను ఇప్పుడు కట్ చేస్తాను, కట్ చేసినాక చూపిస్తాను. ఓకే, కట్ చేయడం అంటే ఏం లేదు, ఇలా పెట్టుకొని ఇలా తుంపుకోవటమే. చూడండి, ఇలా వస్తాయి. సో నేను ఇప్పుడు వీటిని కట్ చేసి కలెక్ట్ చేస్తాను. ఓకే, ఇది దాలియా, మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చూపించాను ఈ దాలియా. సో వీటికి కూడా కొన్ని ఎండిపోయినాయి. ఎండిపోయినవన్నీ నేను కట్ చేసేస్తున్నా. ఎంతవరకు అంటే గింజ మొలుస్తుందో తెలియదు, మామూలుగా అయితే మొలుస్తుంది. హెవీ రెయిన్స్ వచ్చినాయి కదా, హెవీ రెయిన్స్ వచ్చి మొక్కలన్నీ డిస్టర్బ్ అయిపోయినాయి. ఇప్పుడు నేను ఇవి కనుక కట్ చేసి తీయకపోతే మొక్క ఎదుగుదల ఆగిపోతుంది. అందుకని వీటిని కూడా కలెక్ట్ చేస్తున్నాను. కలెక్ట్ చేసి ఆరబెట్టి గింజ తీస్తాను, చూపిస్తాను మీకు. కలెక్ట్ చేసినాక చూపిస్తాను. ఈ గింజలు కూడా ఇప్పుడు తీసుకుందాం. దాలియాలో ఈ కలర్ ఒకటి, రెడ్ ఒకటి ఉంది, పింక్ ఉంది, ఈ మజంతా ఉంది, అలాగే ఒక ఎల్లో కూడా ఉంది. సో వీటి గింజలు కూడా తీస్తాను. ఓకే, ఈ కలర్ చూసారా, లైట్ మన శనగపిండి కలర్ అంటాం కదా, అది ఇప్పుడే మొగ్గలు వస్తుంది, ఇంకా విచ్చలేదన్నమాట. ఇది నెక్స్ట్ టైం మీకు చూపిస్తాను. ఓకే, ఇక్కడ చూడండి, ఇది కొంచెం డార్క్, శనగపిండిలోనే కొంచెం డార్క్, చాలా క్లియర్గా కనిపిస్తుంది కదా, డార్క్ కలర్. ఇవన్నీ ఇప్పుడే మొగ్గల మీద ఉన్నాయి. ఇవి చెట్టు ఇప్పుడే మొగ్గల మీద ఉంది. అయ్యో చూడండి, మొత్తం మొగ్గలు ఉన్నాయి. నెక్స్ట్ టైంకి మనకి బాగా పూస్తాయి. నెక్స్ట్ టైం వీడియోలో నేను ఈ కలర్స్ చూపిస్తాను. ఓకే, ఇది తెల్లబంతి. సో వీటిని కూడా కోసి అట్టే పెట్టుకుందాం, విత్తనాల కోసం కోసుకుందాం. పూలు ముదిరినాయి. ఇప్పుడు నేను మీకు ఇంకొక మొక్క చూపిస్తాను. ఈ గోడ మీద పాకింది చూసారా, ఈ గోడ మీద పాకింది ఏదో కాదు, తమలపాకు మొక్క. ఇది చూడండి ఎట్లా పైకి పాకుతోందో. ఓకే, అదిగో చూడండి ఎంత పెద్ద ఆకులు. తమ్మకాయలు, చాలా పిందెలు పడుతుంది.
జస్ట్ చూపిస్తున్నాను మీకు. హార్వెస్ట్ చేసేటప్పుడు మళ్ళీ చూపిస్తా. ఓకే. సో ఇక్కడ ఈ ట్రేలు 2 చాలా కలర్ఫుల్గా చాలా బాగా కనిపిస్తున్నాయి కదా. చూడండి ఎన్ని గింజలు కలెక్ట్ చేసాము ఈరోజు. ఇవి చాలా కొంచెమే ఉన్న వాటిల్లో చాలా కొంచెం కలెక్ట్ చేశాను. మీకు గింజలు ఎలా కలెక్ట్ చేసుకోవాలనే ఉద్దేశంతో చేసిన వీడియో అన్నమాట. ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో చాలా బాగా. బంతిలో 6 రంగులు కలెక్ట్ చేసాము. సీతమ్మవారి జడబంతి, అలాగే చిలక ముక్కులో చాలా రకాలు కలెక్ట్ చేసాము. కూరగాయలకు వచ్చేటప్పటికి గోంగూర, తర్వాత బీరకాయ, బెండకాయ, పచ్చిమిర్చి, వంకాయ ఇవన్నీ కలెక్ట్ చేసాము. నేను దగ్గరగా చూపిస్తాను ఒక్కొక్కటి, ఎందుకంటే కొంచెం మొత్తం 2 ట్రేలు కలిపి చూపిద్దామని కొంచెం కెమెరా పైకి పట్టుకున్నాను. ఒక్కొక్కటి దగ్గరగా తీసుకెళ్ళి చూపిస్తాను. ఎలాంటి సీడ్ కలెక్ట్ చేసుకోవాలో చూపిస్తాను. ఓకే. ఇప్పుడు సీతమ్మ వారి జడబంతి అనుకోండి, ఈ కింద తోకలాగా ఉంటుంది కదా, ఇందులోనే గింజలు ఉంటాయి. ఆ గింజలు ఎలా ఉంటాయంటే ఆల్రెడీ ఇందులో దులిపాను. ఇక్కడ చిన్నగా నల్లగా సన్నగా తోటకూర గింజలు కనిపిస్తున్నాయి కదా, ఇవి సీతమ్మ వారి జడబంతి గింజలు. అవి ఇందులో ఉంటాయి అన్నమాట. ఈ కింద పార్టులో ఉంటాయి. దాన్ని మనం దులిపి తీసుకోవాలి. ఇలా అన్నీ ఆల్రెడీ రాలిపోయినాయి. అయిగోండి చిన్న గింజలు, తోటకూర గింజలలో చిన్నగా ఉంటాయి గింజలు. అయిగోండి అవే గింజలు. అందులోంచి ఆ మొక్కలు మొలిచి మనకి ఎంత పూలు పూస్తాయి. సీతమ్మ వారి జడబంతి ఇది. ఓకే. తర్వాత ఈ బంతి పూలు కలెక్ట్ చేసుకునేటప్పుడు మనము ఈ తొడుము ఉంటుంది కదా, ఇది మనం పువ్వు విచ్చదీసి చూసుకోవాలి. ఇలా విచ్చదీసి చూసుకున్నప్పుడు లోపల నల్లటి గింజలు కనిపించాలి. అయిగోండి నల్లగా ఉండాలి. ఆ నల్లగా ఉన్నప్పుడే అది మొలుస్తుంది, లేకపోతే మొలవదు. తోక చూడండి, తోక నల్లగా కనిపిస్తుంది కదా, అలా నల్లగా బాగా గింజ తయారవ్వాలి, అప్పుడే మొలుస్తుంది. దీన్ని కూడా వెంటనే మనం చల్లకూడదు, దీన్ని మనం ప్రిజర్వ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి మీకు నల్లగా కనిపిస్తుంది కదా, ఈ నల్లగా బాగా తయారవ్వాలి. అది తయారైనప్పుడే ఆ గింజ మొలుస్తుంది, లేకపోతే గింజ మొలవదు. ఇలా తయారవ్వాలి. ఓకే. అందుకని మనం ఏం చేస్తామంటే వీటిని దండలు గుచ్చి గుమ్మానికో ఎక్కడో తగిలిస్తాము. తగిలిస్తే అప్పుడు మెల్లగా ఈ పువ్వు ఆరే కొద్దీ గింజ గట్టిపడుతుంది. గింజ గట్టిపడితే మనకి 100% జర్మినేషన్ ఉంటుంది. ఈ పువ్వులన్నీ కూడా నేను ఇంట్లో నారు చల్లి పెంచిన మొక్కలువే. ఈ అన్ని రకాల మొక్కలు కూడా ఇంట్లో స్వయంగా నారు చల్లి తయారు చేసిన మొక్కలు. సరే, ఇప్పుడు కూరగాయ మొక్కలు కూడా చూద్దాం. మిగతా పూల మొక్కలు, కూరగాయ మొక్కలు చూద్దాం. ఓకే. ఫస్ట్ ఈ బీరకాయ చూద్దాం. ఇలా సౌండ్ రావాలి. కాయ చెట్టుకే ఎండి ఇలా సౌండ్ వచ్చినప్పుడు ఇది బాగా తయారైనట్లుంటుంది. ఈ కాయని ఇలాగే ప్రిజర్వ్ చేసుకుంటాము. ఎప్పుడు మనం నాటు దలుచుకుంటే అప్పుడు తీస్తే సరిపోతుంది. ఎందుకంటే ఈ గింజలకు కూడా పురుగు పట్టే ఛాన్సెస్ ఉంటుంది. అందుకని దీన్ని ఇలాగే ప్రిజర్వ్ చేసుకుంటే కావాల్సి వచ్చినప్పుడు ఓపెన్ చేసుకోవచ్చు. ఈ బాటిల్లో ఉన్నాయి చూసారా, ఇది గోంగూర. ఇది నూగు ఉంటుందన్నమాట, చేతి నిండా గుచ్చుకుంటుంది. దీన్ని ఏం చేయాలంటే ఒక కవర్లో వేసి మెల్లగా కవర్ని బాగా కదిలించాలి. లేకపోతే సన్న చిన్న కర్రతో చాలా స్మూత్గా దీని మీద కొట్టాలి. కొడితే ఇది పగిలి గింజలు సపరేట్ అవుతాయి. ఈ నూగు వంటి మీద పడితే మనకు దురద పుడుతుంది. అందుకని దీన్ని జాగ్రత్తగా సపరేట్ చేసుకోవాలి. ఒకటి చూపిస్తూ ఉండండి. ఆ లోపల నల్లగా కనిపిస్తున్నాయి చూసారా, అవే గింజలు. ఆ కాయ లోపల నల్లగా కనిపిస్తున్నాయి కదా గింజలు, ఇదంతా నూగు అనమాట. గట్టిగా పట్టుకుంటే మనకు ఆ నూగు వంటి నిండా గుచ్చుకుంటుంది, బట్టల మీద అతిపడి గుచ్చుకుంటుంది. ఈ లోపల ఉన్నవి గింజలు, గోంగూర గింజలు. ఓకే. ఇవి కాస్మోస్, ఇందా చూపించాను కదా కోసేటప్పుడు కాస్మోస్. తర్వాత ఈ వంకాయ కూడా ఎప్పుడు కూడా నేను చెట్టుకే పండిందే కోస్తాను. చెట్టుకి పండింది కోస్తేనే మనకి గింజ గట్టిగా ఉండి బాగా మొలుస్తాయి అన్నమాట మొక్కలు. అది ఇది మిరప్పండు, పొట్టి మిరప, చాలా కారం ఉంటుంది. ఇది కూడా నేను ఇంట్లోనే నారబోసి పెంచుకుంటా కాబట్టి మీకు ఇది కూడా చూపిస్తున్నాను. ఇవి చిలక ముక్కు. ఈ చిలక ముక్కు ఏంటంటే ఇలా పట్టుకోగానే చేతిలో పగిలిపోతే, ఆల్రెడీ కొన్ని కాయలు పగిలిపోయినాయి నా చేతిలో.
ఇట్లా అనగానే పగిలిపోతాయి అన్నమాట. అది చూసారా ఎలా పగిలిపోతుంది, పగిలి గింజలు సపరేట్ అవుతాయి. కాయ పగిలి గింజలు సపరేట్ అయిపోతుంది. చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి వీటిని, లేకపోతే గింజలు ఎగిరిపోయి బయట అంతా పడతాయి అన్నమాట. ఊరికే పగిలిపోతాయి. ఇట్లా అనగా ఇలా పగిలిపోతాయి, పగిలి గింజ సపరేట్ అవుతుంది. వీటిని బాగా జాగ్రత్తగా నీడలో ఆరబెట్టుకోవాలి. ఓకే, ఇది చిలక ముక్కు. చిలక ముక్కు తర్వాత ఈ పక్కన ఉన్నాయి చూసారా, ఇవి దాలియా. ఈ వానలకి లోపల గింజ ఎంత తయారైందో తెలియదు. కొంచెం వీటి బాగా ఆరబెట్టినాక లోపల గింజలు ఎన్ని తయారైనాయో లేదో తెలుస్తుంది. ఇది అందుకని కోసాను అనమాట. కొయ్యకపోయినా కూడా చెట్టుకు బరువు అయిపోయింది, వేరే మొగ్గలు విచ్చుకోవటం లేదు, అందుకని అది కొయ్యాల్సి వచ్చింది. ఈ పక్కన ఉన్నాయి చూసారా, ఇవి కనకాంబరం కంకులు. ఈ కనకాంబరం కంకులు ఎప్పుడు పువ్వు విచ్చినాక పువ్వు రాలిపోయి గింజలు తయారవుతాయి. ఈ గింజలు ఇట్లా ఎండిపోతూ ఉండగానే మనం కోసేసేయాలి. పూలన్నీ రాలిపోయినాక ఈ కంకులు కోసేయాలి. మనం కంకులు వెంటనే కోసేస్తేనే మనకి పూలు ఎక్కువ వస్తాయి అన్నమాట. లేకపోతే ఈ కంకు పూర్తి ఎండిపోవటానికి 2 నెలలు పడుతుంది. ఆ 2 నెలల కాలం మనకి పూలు ఉండవు. అందుకని కంకుల్ని ఎప్పటికప్పుడు కోసేయాలి. ఇక్కడికి వచ్చేటప్పటికి బెండ. మీ అందరికీ తెలిసిందే, రోజు కూరలో కంపల్సరీ వండుకుంటాం కదా. అసలు ఒరిజినల్ గింజలు ఎలా ఉంటాయి చూపిస్తూ ఉన్నాను. ఇలా విచ్చుకుంటాయి అన్నమాట. విచ్చుకొని గింజలు వస్తాయి మనకి. ఒరిజినల్ గింజలు ఇలా నల్లగా ఉంటాయి చూసారా, ఇలా ఉంటాయి, ఈ కలర్లో ఉంటాయి. అయితే ఏం చేస్తారంటే ఈ గింజకి పురుగు పట్టే ఇది ఎక్కువ కదా, అందుకని చెప్పి మన వాళ్ళు కెమికల్ ట్రీట్మెంట్ ఇస్తారు. కెమికల్ ట్రీట్మెంట్ ఇచ్చి అమ్ముతారు. అందుకని మీకు ఆకుపచ్చగాను ఎర్రగాను అలా కనిపిస్తాయి. ఇది ఒరిజినల్ కలర్. సో ఇది బెండ గింజలు. ఓకే, నేను చెప్పేది ఏంటంటే ఈ గింజలన్నీ కలెక్ట్ చేసుకోవటం ఒక ఎత్తు, వీటిని ప్రిజర్వ్ చేసుకోవటం ఒక ఎత్తు. ప్రిజర్వ్ చేసుకున్న తర్వాత మొక్క మొలిచేదాకా వీటిని సంరక్షించడం, పిచ్చుకలు అవి ఎత్తుకుపోకుండా వీటిని కాపాడుకోవటం మరో ఎత్తు అన్నమాట. తెలిసిందా? అందుకని ఇదేమంత ఆషామాషి వ్యవహారం కాదు. గింజలు కలెక్ట్ చేసుకోవటం, స్టోర్ చేయటం, ప్రిజర్వ్ చేయటం ఇన్ ద సెన్స్ పురుగు పట్టకుండా దాచటం, మళ్ళీ నారు పోసి అవి పిచ్చుకలు కాకులు ఎత్తుకుపోకుండా కాపాడటం, మొక్క మొలవాలి, దాన్ని జాగ్రత్తగా పెంచుకోవాలి. ఇన్ని కథా కమామీషులు ఉన్నాయి దీంట్లో. సో ఇలా మనం గింజల్ని కలెక్ట్ చేసుకోవాలి. ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ ఇట్. కొత్త వాళ్ళు కనుక బంగారు తోట ఫ్యామిలీలోకి ఎంటర్ అవ్వాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ బికమ్ ద మెంబర్ ఆఫ్ బంగారు తోట ఫ్యామిలీ. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.